హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బవిత బాటా ఛానల్. సో ఈరోజు వచ్చేసి చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాం. ఇంకా ఫ్రెష్గా కడుక్కున్న చికెన్ తెచ్చుకున్న చికెన్ బగారా రాకేసిన అన్నమాట. ఇప్పుడే ఇంకో ఇవన్నీ సామాన్ తీసి పెట్టింది. ఇవన్నీ వేస్తామన్నమాట. ఒక్కొక్క ఐటము మీకు చూపిస్తాను, చూడండి. ఏమేమి ఐటమ్ వేస్తా కూడా చెప్తుంది మావిడ. ఓకే, చెప్పమ్మ ఏమేమి వేస్తున్నాం. ఓకే, 1 స్పూన్ 2 స్పూన్లు. ఓకే, ఇంకా నెయ్యి కూడా ఫ్రెష్గా ఇప్పుడే చేస్తామన్నమాట. అక్కడి నుంచి వచ్చేసి నెయ్యి అవుతుంది, గిన్నె ఇప్పుడే పెట్టింది. ఓకే, కారం చాలు, కారం ఎక్కువ ఉంటుంది మాది, అందుకే 2 స్పూన్లు వేసుకుంటున్నాం. కారం ఎక్కువ ఉంటుంది అన్నమాట మాదైతే. మీది కారం తక్కువ ఉంటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. ఇది 1 కేజా ఎక్కువ ఉంటుంది. 1 కేజీ 2 కేజీ తెచ్చినాము. ఇలా అల్ల నుంచి లెగ్ పీస్లు అన్నీ తీసి మంచిగా, అంటే లెగ్ పీస్లో ఓన్లీ లెగ్ పీస్ మందం వేసింది అన్నమాట. ఇలా పసుపు, కారం వేసినాం, పసుపు వేసినాం, అల్లం వెల్లుల్లి బగారాకు వేసినాం, అంతే. ఇంకా ఇవన్నీ వేయాలి ఐటమ్స్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఓన్లీ ధనియాల పొడినా? ఓకే, ఈ బాక్స్ మొత్తం ధనియాల పొడి ముందనే బట్టి పెట్టుకున్నది. ఓకే, ఇప్పుడు ఏంటిది? హోల్ గరం మసాలా. చూడండి, స్కిప్ చేయకుండా బిర్యానీ ఈరోజు ఎలా తయారు చేస్తారో క్లారిటీగా చూపిస్తుంది. స్టార్ పువ్వు. ఓకేనా, ఇది వచ్చేసి బవిత స్పెషల్ బిర్యానీ. వావ్, చూడండి ఏమేమి వేస్తుంది ఐటమ్. సజీరా. వావ్, నెయ్యి వాసన వస్తుంది, మస్తు వస్తుంది. నెయ్యి అవుతుంది ఇప్పుడు. ఆఫ్ చేసినావా? వాసన అయితే వస్తుంది మస్తు. ఓకే, ఇలాచీలు కూడా అంట. ఓకే, అట్నే మసాలా వేసేసుకుంటుంది. ఓకే, ఇంకేం ఇస్తున్నా మసాలా? అందాదా తెలుస్తుంది కాబట్టి వేసుకుంటున్నాం. మీరు కూడా అందాదా వేసుకోండి. దాల్చిన చెక్క కూడా ఎంతమందికి. ఓకే, ఇది మరాఠీ మొగ్గ కూడా వేసింది. అన్ని కొన్ని కేజీ బావు చికెన్కి కొంచెం. ఇది పువ్వు పేరు తెలియదు మావాడు కూడా. ఓకే, మీరు కూడా కనుక్కొని తెచ్చుకొని. పనస పువ్వు అంటారమ్మ. అనస పువ్వా? ఏదో పువ్వు, అనస పువ్వు. ఓకే, ఇంకా ఇల్లని వెళ్తలేమంటే ఏంటి వేసేది? లవంగాలా? ఓకే, లవంగాలు కూడా. ఓకే, ఇప్పుడు ఇవన్నీ వేసి మిక్సింగ్ చేస్తామట, అంటే చేతితోటి కలుపుతుంది ఇవన్నీ. ఇంకేంటిది? ఇంకా అయిపోలేదా? ఇది మెంతి ఏమంటారు, మార్వాడి మెంతి ఏమంటారు కదా, కస్తూరి మెంతి. ఓకే, కస్తూరి మెంతి. ఇది కస్తూరి మెంతి కూడా వేసింది. ఓకే, ఇవన్నీ ఇక చేతితోటి హ్యాండ్ కలిపేస్తుంది మిక్సింగ్ మంచిగా. ఇప్పుడు వచ్చేసి లాస్ట్గా సాల్ట్. ఇంపార్టెంట్ ఇదే అండి, ఇది మర్చిపోయారు అనుకో ఇక బిర్యానీ వేస్ట్ చేసుకొని కూడా. ఓకే, ఉప్పు సరిపోను, ఇంకో కొంచెం పడుతుంది. అది రైస్లో వేసుకుంటుంది అంట, రైస్లో మళ్ళీ వేసుకుంటుంది. ఇందులో వచ్చి కొంచెం వేసుకున్నది. ఇప్పుడు వచ్చేసి కలుపుకుంటుంది అన్నమాట. కలుపుకొని మొత్తం మసాలా బాగా పీసెస్ పట్టుకున్నాక కొద్దిగా ఆగి సపరేట్గా పెట్టుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు అయినాక, 10-15 నిమిషాలు 20 నిమిషాలు అయినాక పెరుగు వేస్తుంది. ఓకేనా, పెరుగు ఒకటి బ్యాలెన్స్ ఉంది అన్నమాట. ఆయిల్, పెరుగు, ఇంకా నెయ్యి, ఇవి బ్యాలెన్స్ ఉన్నాయి. ఓకేనా, పెరుగు వేసుకోకండి ఇప్పుడే. మసాలా బాగా వీటికి పట్టుకున్నాక పెరుగు వేసుకోవాలి. తర్వాత అది కూడా కొద్దిగా ఒక 20 నిమిషాలు ఆగినాక, ఎందుకంటే మసాలా మొత్తం పీసులకు లోపలికి ఇట్లా మొత్తం లోపలికి పట్టినాకనే పెరుగు. చూడండి ఇట్లా పట్టిస్తుందో మావిడ పీసెస్కి. ఒక్కొక్క పీసెస్కి పట్టిస్తున్నది. ఈ విధంగా పట్టించుకున్నాక పెరుగు మీకు చూపిస్తాను, అది కూడా
ఇదైతే మిక్సింగ్ అయితే చేసుకున్నాక చూపిస్తాను. బాగా ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా మ్యాగ్నేట్ అవుతుంది అనమాట. మసాలా కూడా పడుతుంది, అన్నీ మిక్సింగ్ అవుతాయి అనమాట. బాగా కలుపుకోవాలి. ఈవినింగ్ వరకు అయిపోతుంది, 6 వరకు. ఈవినింగ్ వరకు అంటే ఇప్పుడు మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటున్నాం, ఈవినింగ్ పెడతామంట స్టవ్ మీద. ఇప్పుడు వచ్చేసి 1:30 అవుతుంది టైం. ఇప్పుడు మధ్యాహ్నం ప్రిపేర్ చేస్తున్నాం, దీన్ని మ్యాగ్నేట్ చేసి పెడుతున్నాం. ఎప్పుడైనా అదే విధంగా చేసుకోవాలి, ఎమ్మటే మ్యాగ్నేట్ చేసి ఎమ్మటే చేసుకోవద్దు బిర్యానీ అనేది. మ్యాగ్నేట్ చేసుకొని ఒక 2-3 అవర్స్ పక్కన పెట్టేసినాక మనం బిర్యానీ రైస్కి ఇట్లా అన్నీ వేసుకొని వండుకోవాలన్నమాట. ఇటు వచ్చేసి బాస్మతి రైస్ నానబెట్టుకుంది. 1 kg రైస్. ఇది వచ్చేసి 1 kg రైస్కి ఇది వచ్చేసి కేజీ బావ్ చికెన్. ఓకే, ఇప్పుడైతే ఆయిల్ వేసేసుకుంటుంది. ఆయిల్ అండ్ ఇంకా ఇంకోటి ఏమేస్తావు ఐటమ్? ఆయిల్ వేసుకుంటుంది ఆయిల్, నెయ్యి, పెరుగు తర్వాత చేస్తాం. ఓకే, నెయ్యి ఒకటి, పెరుగు బ్యాలెన్స్ ఉన్నాయి, తర్వాత వేసి కలుపుతామట. నెయ్యి కూడా ఫ్రెష్గా మా ఇంట్లో మీగడ, పాలు మీగడ వెళ్తాయి కదా, అది నీకు ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసి ఈరోజు చేసుకుంటున్న నెయ్యి, ఫ్రెష్ నెయ్యి. ఇవన్నీ ఐటమ్ని కొత్తిమీర, పుదీనా ఒకటి ఇక కట్ చేసేయాలి, ఇవన్నీ తీసేస్తాయి. ఓకే, మ్యాగ్నేట్ ఫుడ్ కలర్ తెస్తావా? అంటే ప్రాపర్గా వేయాలి కదా? ప్రాపర్గా వేయాలి ఫుడ్ కలర్. ఇంకా తెస్తుంది. ఇగోండి మసాలాది అయితే కలిపి పెట్టిందన్నమాట. ఒక 10-15 నిమిషాలు అయినాక పెరుగు వేస్తుంది అనమాట. ఇలా దీని మీద మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు పెరుగు కలిపేటప్పుడు మీకు చూపిస్తాను. ఇటు వచ్చేసి ఇక రైస్కి మొత్తం ఈ మసాలా ఇట్లా తీసి పెట్టేసుకుంటుంది. ఇవన్నీ మళ్ళీ రైస్లో వేయడానికి ఇవన్నీ రైస్లో వేసుకోవాలి. అట్లా వాటర్ మసాలా పెట్టినాక రైస్ వేస్తారా? సేమ్ బగారా లెక్కనట, అదే ప్రాసెసింగ్. ఇవన్నీ మళ్ళీ అందులో బిర్యానీలో ఏమైనా వేసుకున్న మసాలా అన్నీ మళ్ళీ అదే విధంగా కొంచెం కొంచెం ఎక్కువ కాకుండా కొద్దిగా మళ్ళీ ఓకేనా, కొద్దిగా వేసేసుకోవాలి. ఓకే, వేసుకుంటే మంచిగా రైస్కి పడతాయి అన్నమాట మసాలా ఇట్లా. అందుకనే మళ్ళీ మసాలా ఇట్లా వేసుకోవాలి. అన్నీ సేమ్ యాస్టిక్ బిర్యానీలో ఏమేమి వేసాం ఐటమ్ అన్నీ అంతే కదా. అల్లం వెల్లుల్లి వేస్తారా? అల్లం వెల్లిగడ్డ కూడా వేస్తారు, హాట్ కూడా వేస్తారు. కారం ఒక్కటే వేయరు అనుకుంటా, కారం ఒక్కటే వేయరు, మిగతా యాస్టిక్ అంతే. ఇంకా మసాలా గిట్ల వేస్తారా? వేయరు కదా, ఇష్టం, అది మన ఇష్టం అనమాట. ఇక ఇంకా ఇవన్నీ వేసి రైస్ ఉడకబెడుతుంది. చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి పెరుగు అయితే కలిపి పెట్టింది. నేనైతే బయటికి వెళ్ళేసరికి పెరుగు కలిపి పెట్టింది. పెరుగు వచ్చేసి 1/2 kg పెరుగు, 1/2 kg పెరుగు కలిపి కొత్తిమీర, పుదీనా వేసి పెట్టించిందన్నమాట. పక్కకు పెట్టి చాలాసేపు అయిందనమాట. దాదాపు 1 hour అవుతుంది కలిపి. ఇక కొందరేమో కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు, మనమేమో ఇట్లా బయటనే పెట్టేస్తున్నాం. ఇప్పుడైతే ఏం చేయమంటే ఇక టైం పడుతుంది, ఇక మ్యాగ్నేట్ కావాలి. అది ఇటు వచ్చేసి ఇవి రైస్ కూడా వేసి పెట్టేసింది అనమాట. ఇంకా ఇది స్టవ్ ఆన్ చేయలేదు, ఓన్లీ ఇవన్నీ వేసి పెట్టింది మసాలా గిట్లా అన్నీ రైస్లో. దానికి రైస్కి సరిపోను వాటర్ పోసుకొని ఈ మసాలాలన్నీ వేసి పెట్టింది అనమాట. అంతే ఈ విధంగా. ఇంకా కొద్దిగా అయినాక ఇది కూడా అంటించి రైస్ ఉడికినాక దాంట్లో వేయాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర, పుదీనా. ఓకేనా, మీకు చూపిస్తాను నేను బిర్యానీ అది హండీ పెట్టేటప్పుడు చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా కొద్దిసేపు ఇంకా మ్యాగ్నేట్ కానీ ఇంకా 1 hour అట్లా కానీ ఎందుకంటే ఇట్లా మంచిగా పైకి రావాలంట ఆయిల్. ఇంకా ఆల్రెడీ వచ్చింది, ఇంకా మంచిగా ఆయిల్ పీసెస్ పట్టుకున్నాక మసాలా ఇట్లా మంచిగా ఉంటామన్నమాట. బిర్యానీ వచ్చేసి ఇంకొక 1 hour అయినాక పెడదాం, ఎందుకంటే ఇప్పుడు 4 అవుతుంది టైం వచ్చేసి. కుకింగ్ అయితే తొందరనే అయిపోతుంది, ఒక అర్ధ గంటలో అయిపోతుంది అనమాట ఆడ. ఓకేనా, కొద్దిగా ఒక 1 hour అయినాక పెట్టేస్తాం. ఇగో ఇటు వచ్చేసి రైస్ ఉడకబెట్టుకుంటుంది. ఇది వచ్చేసి పలుకు మీద ఉడకబెట్టుకోవాలి, చూసుకోవాలన్నమాట. పలుకు ఉందో లేదో చూసుకోవాలి. పలుకు చాలా ఉందా? లైట్గా పలుకు ఉండాలన్నమాట, ఎందుకంటే మళ్ళీ సరిపోతుందా? ఓకే, ఎందుకంటే దమ్ము చేయాలి కాబట్టి మళ్ళీ అల్లా గిన్నెలు వేసి మళ్ళీ దమ్ ఏదే గిన్నె ఓకే ఇదన్నా గిన్నెలు వేసి మళ్ళీ దమ్ చేయాలి కాబట్టి కొంచెం పలుకు మీద తీసుకొని వేసుకోవాలి. వావ్, చూడండి ఆయిల్ ఎట్లా వచ్చిందో పైకి, మస్తు వచ్చింది. 5 మ్యాగ్నెట్ ఇప్పుడు స్టవ్ మీద పెట్టి చేస్తుంది.
ఓకే, ఇగో గిన్నెలో రైస్ వేసుకుంటుంది. ఇట్లా మొత్తం పరుచుకోవాలన్నమాట, లేయర్స్ లెక్క. పరుపు కాదు ఫ్రెండ్స్, ఇట్లా లేయర్స్ విడివిడిగా వేసుకోవాలన్నమాట. వాటర్ లైట్గా. ఇంకా జాలి కూడా, ఈ జాలి పెట్టుకొని వాటర్ లేకుండా, ఎక్కువ వాటర్ లేకుండా వేసుకోవాలన్నమాట. చూడండి, గిన్నె కూడా పెద్దగా ఉండాలి, చూడండి వెడల్పుగా ఉండాలి గిన్నె. మామూలు చిన్న గిన్నెలు అవన్నీ నడవవు బిర్యానీకి. బిర్యానీ గిన్నెలు సపరేట్గా ఉంటాయి, పెద్ద గిన్నెలు. ఇక అండి బిర్యానీ అండి ఇది ఎన్ని కేజీ గిన్నెనేనా? ఓకే, ఎన్ని కేజీస్ అమ్మ ఈ గిన్నె? 2 ఉంది కదా, 2 ఉంది. ఇంకా పెద్దది కూడా ఉంది మా దగ్గర. పెద్దది కూడా మ్యారేజ్ డే కంటే ఎప్పుడైనా బర్త్డేస్ ఇట్లా కావాలంటే మేము వండుకుంటాం అన్నమాట. అవును, చెప్పు. ఓకే, రైస్ వేసింది. నెక్స్ట్ ప్రాసెసింగ్ ఫ్రై ఆనియన్స్ వేసాము. ఓకే, మామూలుగా అయితే ఫ్రై ఆనియన్స్ చేసుకొని వేస్తాం అన్నమాట దీని మీద. అది వేసుకుంటలేం ఎందుకంటే వర్క్ ఉంది. ఇట్లా మామూలుగా నార్మల్ అంటే అది వేసుకోవచ్చు మన ఆప్షన్గా. ఇది వచ్చేసి ఏంటిది, ఫుడ్ కలరా? ఆప్షన్ ఇది కూడా మన ఇష్టం. స్కిప్ చేస్తే మంచిదే. ఇంకా కాకపోతే మనకి కొంచెం కలర్ఫుల్గా కావడానికి ఇట్లా ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇది కూడా మన ఆప్షన్, వేసుకోకుందే బెటర్. నేను చెప్పాను దానికి వేసుకోకుండా బెటర్. ఆనియన్స్ కూడా మీ ఇష్టం, అది కూడా మీ ఆప్షన్. అది కూడా మేమైతే కొత్తిమీర, పుదీనా. ఓకే, నెయ్యి ఎప్పుడు వేస్తాం? ఓకే, నెయ్యి ఫ్రెష్ నెయ్యి చేసింది, అది కూడా కొంచెమే వెళ్ళింది అన్నమాట. మా ఇంట్లో పాలతోటి మీగడతోటి చేసి కొంచెం వెళ్ళింది అన్నమాట లైట్గా, అది వేసేస్తుంది. ఓకేనా, ఇప్పుడైతే దమ్ చేయాలన్నమాట. కొంచెం కొద్దిసేపు ఏమో స్టవ్ మీద పెడుతుంది, కొద్దిసేపు పెంక మీద పెట్టేస్తుంది. ఫ్రెష్ నెయ్యి వాసన అయితే గుమ్మగుమ్మలాడుతుంది. ఇంట్లో చేసుకుని కదా, మస్తు ఆడుతుంది. ఓకే, ఓకే, మందం క్లాత్, ఎందుకంటే ఎయిర్ అనేది పోవద్దు. ఇప్పుడు మనము వీటికి అదేమంటారు, మైదా పిండి పెట్టొచ్చు. మైదా పిండి గీకి తోమేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది, తీసేటప్పుడు ఇబ్బంది. మైదా పిండి పెడితే బాగా అతుక్కపోతుంది కదా, మొత్తం మంచిగా అవుతుంది. కానీ అది కొంచెం మళ్ళీ కడుక్కునేటప్పుడు ఇబ్బంది అవుతుంది. మేమైతే క్లాత్ పెట్టుకొని ఇక సుత్తిలు కట్టేస్తాం, ఆవిరి బయటికి పోకుండా. ఇట్లా సుత్తిలు కట్టుకోండి మీరు కూడా, టవల్ పెట్టుకొని. ఇంకో టవల్ కాకుండా మందం క్లాత్ ఏదైనా సరే, ఆవిరి బయటికి పోకుండా ఇట్లా సుత్తిలు కట్టేసుకోండి. ఇట్లా విడివిడి ఉంటాయి కదా కింద, అవన్నీ మళ్ళీ డబల్ వేసుకోవాలి, కింద మంటకు తగలకుండా మొత్తం డబల్ వేసేసుకొని ప్లేట్ పెట్టుకోవాలి. దానికి సరిపోయిన ప్లేటు ఉంటుంది కదా, అది పెట్టేసుకొని వచ్చేసి ఇక స్టవ్ మీద డైరెక్ట్ స్టవ్ మీదనే పెట్టేస్తున్నది. దీని మీద బరువు పెట్టుకోవాలి కంపల్సరీ. మీకు బరువుగా ఉండేది ఏ ఐటమ్ అయినా సరే పెట్టుకోండి. మేమైతే ఇది నూరేది పెట్టుకున్నాము. మీరు రోలు మీరు ఏదైనా బరువుది ఏదైనా సరే పెట్టుకోండి, ఎందుకంటే ఆవిరిపోకుండా. ఓకే, ఇప్పుడే మంట పెట్టేసింది. ఎన్ని నిమిషాలు ఉండాలమ్మ ఇట్లా? 20 minutes హైలో, ఒక 10 minutes మీడియం ఫ్లేవర్లో. ఓకేనా ఫ్రెండ్స్, 20 minutes ఏమో హైలో పెట్టుకున్నాం అనుకో, పీసెస్ కింద ఉడికేస్తాయి అన్నమాట. ఇంకా ఒక 10 minutes ఏమో సిమ్లో పెట్టుకోండి, మాడకుండా ఉంటుంది అన్నమాట కొంచెం, అంతే. ఒక 30 minutesలో అయితే బిర్యానీ రెడీ అవుతుంది. మీకు చూపిస్తారు రెడీ అయినాక కూడా, ఇట్లా మొత్తం తీసి చూపిస్తాం. ఓకేనా? ఓకే, మంట తగులుతుందా? ఓకే, తగులుతుంది. మిడిల్లో లేదు, కొంచెం ఇటు జరుపుకోవాలి, అటు పోయింది మొత్తం. మిడిల్లో పెట్టుకోవాలి, ఖచ్చితంగా చూసుకొని మిడిల్లో పెట్టుకోండి, ఎందుకంటే మొత్తం మంట తగలాలి కాబట్టి మిడిల్లో చూసుకున్నా. ఓకే ఫ్రెండ్స్, తీస్తున్నాం చూడండి ఎలా అయిందో. ఆల్రెడీ అరగంట అయింది, 30 minutes అయిపోయింది. పొగలు అయితే వస్తున్నాయి, స్మెల్ అయితే వస్తున్నది మంచిగానే. మళ్ళీ ఉతకాలి, మళ్ళీ మంచిగా ఉతుకోవాలి, ఎందుకంటే కారం కారం ఉంటుంది. కాఫీ అయితే అయింది, చూద్దాం లోపల పీస్ ఉడికిందో లేదో. పీస్ ఎలా ఉడికిందో ఎలా తెలుసుకోవాలంటే చూపిస్తాం ఆవిడ ఏ విధంగా తీసుకోవాలో. ఒక సైడ్ నుంచి తీసుకోవాలన్నమాట లైట్గా.
సైడ్ నుంచి కొంచెం రైస్ తీసుకుంటుండాలి. ఇట్లా ఒక పీస్ చూసుకోవాలి అంట. వావ్, కింద మాడింది కూడా. వావ్ వా, ఇట్లా లేయర్ వెళ్తుంది. పీసెస్ అయితే మస్తు ఉడికింది. ఒక్కొక్కసారి కింద వాటర్ ఉంటాయి అనమాట. కింద వాటర్ ఉందనుకో మళ్ళీ పెట్టుకోవాలన్నమాట మీరు. మాకైతే వాటర్ అయితే లేదు. రైస్ కూడా పొడి అయింది, అంటే పలుపు మీద వేసినాం కదా, మంచిగా మెత్తగా అయింది అన్నం కూడా. ఇంకో పీస్ చూస్తుంది ఒకసారి, మళ్ళీ ఇంకోసారి అది కూడా అయిందో. ఇది కూడా మస్తు అయింది ఫ్రెండ్స్. ఓకే, కింద వాటర్ ఉంటే మళ్ళీ ఇంకోసారి పెట్టుకోండి ఒక సిమ్లో. అవసరం లేదు, ఇది పెట్టామనుకో ఇప్పుడు తిన్నాం కదా, తినే టైం వరకు గుంజుకుంటుందా? ఒక 10 minutes ఇట్లా ఏం అవసరం ఉండదు. ఓకే, ఏం అవసరం ఉండదంట. ఓకే, పెట్టుకోవాలి. ఎక్కువ వాటర్ ఉంటే ఒక 10 minutes పెట్టుకోండి. మళ్ళీ వాటర్ లేకపోతే వీటిలో పెట్టుకుని అనుకో ప్లేటు, వేడికి అది గుంజేసుకుంటారు అంతే. ఓకే, బిర్యానీ అయితే ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇది భవిత బిర్యానీ. ఇంకా బిర్యానీ సెంటర్ పెడతాం, మాడు పేరు భవిత బిర్యానీ సెంటర్. ఓకే, డిష్ తీస్తుంది అంతే. ఓకే ఫ్రెండ్స్, ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా. ఓకేనా, మేము ఇప్పుడు టేస్ట్ చేస్తాం.